ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. ప్రీవియస్ క్లాస్లో లింక్డ్ లిస్ట్ నోడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, క్రియేట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఎస్ లిస్ట్ అనే క్లాస్లో క్రియేట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డిస్ప్లే మెథడ్ చూద్దాం, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనకి అబ్జర్వ్ చేయండి, లింక్డ్ లిస్ట్ అనే క్లాస్ ఉంది. నెక్స్ట్ ఎస్ లిస్ట్ అని అనదర్ క్లాస్ ఉంది. ఓకే, క్రియేట్ మెథడ్ ఇక్కడ రాసుకున్నాం. నేను క్రియేట్ డిస్ప్లే మెథడ్స్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. డిస్ప్లే మెథడ్ నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఎస్ లిస్ట్ అనే క్లాస్లోనే మెయిన్ మెథడ్ రాసుకున్నాం. మనం ఎస్ లిస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది మెయిన్ ఫంక్షన్ నుంచే కాబట్టి ఎస్ లిస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి జీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇక్కడ జీ అనే ఆబ్జెక్ట్ ఉపయోగించి ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంట్ చాయిస్ అని తీసుకున్నాం. నెక్స్ట్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, మనం కీబోర్డ్ ద్వారా వాల్యూస్ని ఎంటర్ చేసుకోవడానికి స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ system.out.println మెనూ డ్రైవన్ ప్రోగ్రామ్ డిస్ప్లే అవుట్పుట్ స్టేట్మెంట్ కాబట్టి డిస్ప్లే అయింది. మెనూ డ్రైవన్ ప్రోగ్రామ్ అని ఒక స్టేట్మెంట్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇవన్నీ డిస్ప్లే ఆప్షన్స్ అనమాట. మనకి అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి, మనం లింక్డ్ లిస్ట్లో పెర్ఫామ్ చేయగలిగే ఆప్షన్స్. 1 అని ఎంటర్ చేసుకుంటే చాయిస్, మన చాయిస్ 1 అయితే క్రియేట్, 2 అంటే డిస్ప్లే, 3 ఇన్సెట్, 4 అంటే డిలీట్, 5 కౌంట్, 6 ఎగ్జిట్. ఇవన్నీ మనకి ఆప్షన్స్. మనం నెంబర్స్ ఇక్కడ చూడండి, పైన ఇంట్ చాయిస్ అని తీసుకున్నాం. మన చాయిస్ నెంబర్ల రూపంలో ఇస్తాం. 1 ఇస్తే క్రియేట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, చాయిస్ 2 ఇస్తే డిస్ప్లే ఎగ్జిక్యూషన్ అవుతుంది, చాయిస్ 3 ఇస్తే ఇన్సెట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, చాయిస్ 4 ఎంటర్ చేస్తే డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది, చాయిస్ 5 ఎంటర్ చేసుకుంటే కౌంట్, నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేవి కౌంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చాయిస్ 6 అయితే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి జస్ట్ ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే చేసుకున్నాం. నెక్స్ట్ వైల్ ఆల్వేస్ ట్రూ అని తీసుకున్నాం. అంటే ట్రూ, మన కండిషన్ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా ట్రూ అని తీసేసుకున్నాం. కాబట్టి వైల్ కండిషన్ ఏమీ చెక్ చేయకుండా డైరెక్ట్గా ట్రూ అని తీసుకున్నాం. కాబట్టి మనకి ట్రూ కాబట్టి లోపలికి వైల్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది, అంటే వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి, ఎంటర్ యువర్ చాయిస్ అని డిస్ప్లే అవుతుంది. system.out.println ఎంటర్ యువర్ చాయిస్ అని డిస్ప్లే అవుతుంది కదా, డిస్ప్లే చేయాలి. ఓకే, ఎంటర్ యువర్ చాయిస్ అని ఒక మెసేజ్ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, ఇంట్ చాయిస్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే కీబోర్డ్ ద్వారా మనం మన చాయిస్ని ఎంటర్ చేయాలి. మన చాయిస్ 1 ఎంటర్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంటర్ చేసాం. ఓకే, 1 ఎంటర్ చేస్తే ఇక్కడ చాయిస్ 1 కీబోర్డ్ ద్వారా 1 ఎంటర్ చేసాం. ఓకే, ఇప్పుడు స్విచ్ చాయిస్ అవన్నీ స్విచ్ కేసులో చూడండి, చాయిస్ ప్లేస్లో 1 తీసుకుంటుంది. స్విచ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వగానే మనకి కేస్ 1 వాల్యూ, కేస్ వాల్యూ ఎంత 1 మ్యాచ్ అయింది కదా. చాయిస్ ఈక్వల్ టు కేస్ వాల్యూ మనకి కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, మ్యాచ్ చాయిస్ కేస్ వాల్యూ మ్యాచ్ అయింది కదా, 1 ఈక్వల్ టు 1 అయింది కాబట్టి ఫస్ట్ కేస్ 1 ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇక్కడ జీ డాట్ క్రియేట్ అని కాల్ చేసాం, అంటే క్రియేట్ మెథడ్ మనకి కాల్ అయ్యింది. క్రియేట్ మెథడ్ కాల్ అవ్వగానే మనకి ఎక్కడికి వెళ్తుంది, ప్రోగ్రాంలో క్రియేట్ మెథడ్ ఎస్ లిస్ట్లో జీ అనేది ఏ క్లాస్కి ఆబ్జెక్ట్,
ఎస్ లిస్ట్ అనే క్లాస్కే కదా, అదే క్లాస్లో మనకి క్రియేట్ మెథడ్ చూసుకుంటుంది. ఇక్కడ పబ్లిక్ వాయిడ్ క్రియేట్, ఎస్ లిస్ట్ అనే క్లాస్లో పబ్లిక్ వాయిడ్ క్రియేట్. ఓకే, మనకి పబ్లిక్ వాయిడ్ క్రియేట్ అని ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఫస్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏం చేస్తుందన్నాను, ఆ క్లాస్లో ఇక్కడ చూడండి, ఎస్ లిస్ట్ అనే క్లాస్లో మనకి వేరియబుల్ డిక్లరేషన్ ప్లేస్లో ఆబ్జెక్ట్స్ అనేవి డిక్లేర్ చేసాము. ఇంకా వేరియబుల్స్కి ఇనిషియలైజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి టెంప్ అనేది హెడ్, కరెంటు, వీటికి డిఫాల్ట్గా మనకి తీసేసుకుంటుంది. ఓకే, మనకి డిఫాల్ట్గా ఇవేం తీసుకుంటుంది, సమ్ స్పేస్. మనకి జీ అనే ఆబ్జెక్ట్ ఎక్కడైతే క్రియేట్ అయిందో అక్కడ టెంప్, హెడ్, కరెంట్ అవి ఇనిషియలైజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అంటే లింక్డ్ కౌంట్ ఈక్వల్ టు 0, ఇక్కడ లింక్డ్ కౌంట్ ఈక్వల్ టు 0 కూడా తీసుకుంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఓకే, 2000 అనే మెమరీ అడ్రస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. మనకి ఒకటి టెంప్, ఒకటి హెడ్, ఒకటి కరెంట్. ఓకే, ఈ టెంప్ అనేది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ అవ్వలేదు, ఇంకా జస్ట్ అలా క్రియేట్ అయింది. టెంప్లో ఏమైనా మెమరీ ఎంటర్ అయిందా, అవ్వలేదు కదా, కాబట్టి నల్. ఓకే, ఇది నల్, అడ్రస్ ఏమీ లేదు కాబట్టి నల్, ఇది నల్, ఇలా ఉంటాయి. ఓకే, లింక్డ్ కౌంట్లో 0 ఇనిషియలైజ్ చేసాం, మనం ఇనిషియలైజ్ చేసాం కాబట్టి 0 తీసేసుకుంటుంది. ఓకే, డైరెక్ట్గా లింక్డ్ కౌంట్లో 0 అసైన్ చేసాం. ఏమీ అసైన్ చేయకపోయినా మనకి ఇంటీజర్ డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి 0 తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్ అనగానే మనకు ఆల్వేస్ ట్రూ వైల్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఎంటర్ యువర్ చాయిస్ అనగానే చాయిస్ 1 అని ఎంటర్ చేస్తే స్విచ్ చాయిస్ 1 కేస్ వాల్యూ 1 తోటి మ్యాచ్ అయింది కాబట్టి క్రియేట్ మెథడ్ కాల్ అయింది. కాల్ అయినప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకు ప్రీవియస్ చెప్పుకున్నాం కదా క్రియేట్ మెథడ్లో ఫస్ట్ హెడింగ్. ఇక్కడ ట్రై బ్లాక్లో మనం ఏం రాసుకున్నాం, ఇంటి ఐ డిక్లేర్ చేసాం, హెడ్ ఈక్వల్ టు నల్ అసైన్ చేసాం. నెక్స్ట్ ఎంటర్ లిస్ట్ అప్ టు -1. ఓకే, ఎంటర్ లిస్ట్ అప్ టు -1, మళ్ళీ సమ్ వాల్యూ అంటే -1 అనేది స్టాపింగ్ పొజిషన్. ఓకే, లిస్ట్ని స్టాప్ చేయడానికి -1 ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఐ వాల్యూ మనం ఎంటర్ చేయాలి. తీసుకున్న ఐ వాల్యూ నుంచి మనం లిస్ట్ అనేది వైల్ కండిషన్ చెక్ చేసుకొని, ఓకే వైల్ కండిషన్ ఏంటి, ఐ వాల్యూ 10 ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటే 10 నాట్ ఈక్వల్ టు -1, కండిషన్ 2 అయితే లోపలికి ఎంటర్ అయ్యి నోడ్ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుందో ఒకసారి మళ్ళీ చూడండి. లాజిక్ అంతా ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి మామూలుగా చెప్తాను చూడండి. ఓకే, ఐ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటే ఓకే టెంప్ అనే నోడ్ క్రియేట్ అవుతుంది. నేను టెంప్కి టీ అని రాసుకున్నాం, సరే రాసేద్దాం, టీ టెంప్. ఓకే, టెంప్ డాట్ డేటా 10, టెంప్ డాట్ డేటా 10, టెంప్ డాట్ నెక్స్ట్ నల్ని రాసుకోవచ్చు, నల్లని లేదంటే ఇంటూ మార్క్ తోటి కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు. హెడ్ ఈక్వల్ నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేసుకుంటుంది, ప్రీవియస్ లాజిక్ చెప్పుకున్నాం కదా, ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్. కండిషన్ హెడ్ నోడ్లో మనం నల్ని అసైన్ చేసాం, ప్రీవియస్ చూపించాను కదా, హెడ్ నోడ్లో నల్ని అసైన్ చేసాం కాబట్టి నల్ కాబట్టి మనకి ఏమవుతుంది, హెడ్ ఈక్వల్ టు టెంప్, హెడ్ ఈక్వల్ టు ఈ నోడ్కి అడ్రస్ 100 తీసుకుంటే హెడ్ ఈక్వల్ టు టెంప్ అనగానే మనకి ఏమవుతుంది,
టెంప్లో 100 ఉంది. టెంప్ అనేది ఆబ్జెక్ట్లో 100 నోడ్ ఉంది కాబట్టి మెమొరీ అడ్రస్, ఈ హెడ్లో మెమొరీ అడ్రస్ కూడా ఈ 100 అనేది మనకి హెడ్కి అసైన్ అవుతుంది. అంటే ఈ 100 మెమొరీ అడ్రస్కి హెడ్ అనే నేమ్ కూడా మనం ఇచ్చుకోవాలి. ఓకే, తీసుకుంటే మనం అసైన్ చేసాం కదా హెడ్ ఈక్వల్ టు టెంప్ అనగానే, టెంప్ అంటే 100 అడ్రస్, ఆ 100 అడ్రస్నే టెంప్లో అసైన్ చేసాం కాబట్టి ఇదే అడ్రస్కి టెంప్ అని హెడ్ అని నేమ్స్ ఉంటాయి. ఓకే, హెడ్ అని 2 నేమ్స్ ఇచ్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ లైన్ ఏముంది, కరెంట్ ఈక్వల్ టు టెంప్. మళ్ళీ టెంప్ అనే అడ్రస్నే కరెంట్లో కూడా, కరెంట్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ అనే అడ్రస్ని కరెంట్లో కూడా అసైన్ చేస్తాం కాబట్టి కరెంట్ నోడ్లోకి కూడా సేమ్ ఇదే అడ్రస్ అవుతుంది. 100 ఉంటుంది కాబట్టి ఇదే నోడ్కి కరెంట్ అనే నేమ్ కూడా అసైన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇలా సేమ్ నోడ్కి కరెంట్ అనే నేమ్ కూడా ఇచ్చుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనకి లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ లాజిక్ ప్రకారం ఏంటి, ఇంకా ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అయింది, ఇంకా ఎల్స్ పార్ట్కి వెళ్దు. లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే మనకి ఈసారి 1 అవుతుంది, ప్రీవియస్ 0 ఉంది కదా 1 అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఐ వాల్యూ ఎంటర్ చేసుకోవాలి. ఐ వాల్యూ 20 అసైన్ చేసాం. ఓకే, మళ్ళీ 20ని తీసుకువెళ్ళి 20 నాట్ ఈక్వల్, వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 20 నాట్ ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చి మళ్ళీ టెంప్ అనే న్యూ నోడ్ని క్రియేట్ చేసుకుంటుంది. టెంప్ అనే నేమ్ తోటి క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి ప్రీవియస్ నోడ్కి టెంప్ అనేది స్ట్రైక్ అవుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టెంప్ డాట్ డేటా అంటే ఈక్వల్ టు ఐ వాల్యూ 20, ప్రెజెంట్ ఐ వాల్యూ 20. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అంటే నల్ అని రాసుకోవచ్చు, లేదంటే ఇంటూ మార్క్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం హెడ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. హెడ్ ఈక్వల్ టు, ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్, లాజిక్ ప్రోగ్రాంలో లాజిక్కి నేను చెప్తున్నాను. ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఫాల్స్. ఎందుకని, హెడ్ అనేది నల్ కాదు. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నోడ్కి హెడ్ అనే నేమ్ ఉంది అంటే ఫస్ట్ నోడ్లో 100 అనే అడ్రస్ ఉంది కాబట్టి నల్ అయితే కాదు. ఎల్స్ పార్ట్లోకి వచ్చి అక్కడ స్టేట్మెంట్స్ ఏంటి, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. కరెంట్ డాట్ నెక్స్ట్, ప్రజెంట్ కరెంట్ అనే నేమ్ ఏ నోడ్కి ఉంది, ఫస్ట్ నోడ్కి ఉంది. డాట్ నెక్స్ట్ అంటే అడ్రస్ పార్ట్. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు మనకి అడ్రస్ పార్ట్ కదా, నెక్స్ట్ అంటే టెంప్. కరెంట్ డాట్ సి డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు, కరెంట్ డాట్ నెక్స్ట్ నేను ఇలా రాస్తున్నాను, సి డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు కంప్లీట్గా రాయాలి టెంప్ టీ. ఓకే, అంటే టెంప్లో ఏ టెంప్ నోడ్కి 200 అనుకోండి మెమొరీ అడ్రస్. ఇప్పుడు ఆ 200ని కరెంట్ డాట్ నెక్స్ట్లో అసైన్ చేయాలి. అంటే ఫస్ట్ నోడ్లో అడ్రస్ పార్ట్ నల్ ఇంటూ మార్క్ పెట్టాం కదా, అది మనం ఎరేజ్ చేసి మనం ఏం రాసుకోవాలి, 200 అనేది అడ్రస్ ఎంటర్ చేయాలి. ఓకే, అంటే కరెంట్ డాట్ నెక్స్ట్లో ఇప్పుడు 200 అడ్రస్ ఉంది అంటే వెంటనే మనకి ఏమవుతుంది, లింక్ అనేది ఫామ్ అవుతుంది. 200 నోడ్కి లింక్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా కరెంట్ అనేది ఎక్కడ ఉండాలి, న్యూ నోడ్ ప్రెజెంట్ నోడ్ దగ్గర ఉండాలి కాబట్టి కరెంట్ ఈక్వల్ టు టెంప్ అని రాసుకుంటాం. ఓకే, కాబట్టి కరెంట్ ఈక్వల్ టు మనం ఏమి ఇచ్చుకోవాలి, టెంప్. కరెంట్ ఈక్వల్ టు టెంప్. టెంప్లో ఎంత ఉంది, 200 కదా. ఇప్పుడు కరెంట్లో అసైన్ చేసాం. ప్రీవియస్ కరెంట్లో ఎంత ఉంది, 100 ఇచ్చాం కాబట్టి 100 నోడ్కి కరెంట్ అని రాసుకున్నాం. ఇప్పుడు కరెంట్ ఆబ్జెక్ట్లో అంటే కరెంట్ అనేది ఆబ్జెక్టే, ఇక్కడ నోడ్ అని కాల్ చేస్తాం. కరెంట్ నోడ్లో మనకి 200 అసైన్ చేసాం అడ్రస్ని కాబట్టి కరెంట్ అడ్రస్ ఇప్పుడు ఎంత, 200. కరెంట్ అడ్రస్ 200 కాబట్టి 100 దగ్గర కరెంట్ అనే నేమ్ స్ట్రైక్ అవుట్ అయిపోతుంది. 200 దగ్గర కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ
మనం ఏమి ఇచ్చుకోవాలి, లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అని లాజిక్ ఉంటుంది కదా. ఎల్స్ పార్ట్ క్లోజ్ అయిన వెంటనే లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ఎంత, ప్రీవియస్ 1 ఉంది, ఇప్పుడు 2 అవుతుంది. 2 నోట్స్ అయ్యేటప్పటికి మనకి లింక్డ్ కౌంట్ కూడా 2 అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ 30. ఓకే, ఐ వాల్యూ 30 ఇచ్చాం. 30 ఎంటర్ చేయగానే మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 30 నాట్ ఈక్వల్ టు -1. ఓకే, వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. మీరు నోట్స్లో లాజిక్ రాసుకుంటారు కదా, లాజిక్ని నోట్స్లో చూడండి. నేను లాజిక్ అయితే చూపించట్లేదు, డైరెక్ట్గా లాజిక్ని చెప్తున్నాను కానీ చూపించట్లా. ఓకే, 30 నాట్ ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి మనకేం క్రియేట్ అవుతుంది, టెంప్ అనే నోడ్ క్రియేట్ అవుతుంది. టెంప్ నోడ్ క్రియేట్ అవుతుంది అంటే ప్రీవియస్ నోడ్కి టెంప్ అనే నేమ్ స్ట్రైక్ అవుట్ అయ్యి మనకి ఇక్కడ న్యూ నోడ్ టెంప్ అని తీసుకుంటుంది. 300 అడ్రస్ ఇచ్చాం. టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐ వాల్యూ ఇప్పుడు ఎంత కిందని చూడండి, మనం ఎంత ఇచ్చాం, 30 ఇచ్చాం. కాబట్టి ఐ వాల్యూ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐ అంటే 30 అసైన్ చేసాం. ఓకే, టెంప్లో డేటా పార్ట్లో 30 అసైన్ చేసాం. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అంటే మనం నల్ అని రాసేయచ్చు, లేదంటే ఇంటూ మార్క్ తోటి అయినా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ హెడ్ ఈక్వల్ టు మనకేంటి నల్, కండిషన్ చెక్ చేసుకోవాలి. కండిషన్ అయితే ఫాల్స్, ఎందుకని హెడ్ అనేది ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంది, హెడ్లో ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంది కాబట్టి మనకి నల్ అయితే కాదు. నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వచ్చి కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. కరెంట్ అనేది ఇప్పుడు సెకండ్ నోడ్ దగ్గర ఉంది, డాట్ నెక్స్ట్ అంటే అడ్రస్ పార్ట్ ఈక్వల్ టు టెంప్. టెంప్లో ఎంత ఉంది, 300 నోడ్ అడ్రస్ కదా టెంప్ అంటే. 300 అనేది ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ అనగానే సెకండ్ నోడ్ కరెంట్ కదా, డాట్ నెక్స్ట్ అంటే ఈ ఇంటూ మార్క్ అంటే నల్ అనేది ఇంటూతో రిప్రజెంటేషన్ ఇచ్చాము, అది అరెస్ట్ చేసి మనం టెంప్ వాల్యూ ఎంత 300, నోడ్ వాల్యూ 300 అంటే అడ్రస్. ఎప్పుడైతే టెంప్ ఒక అడ్రస్ని అసైన్ చేసామో అప్పుడు లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, లింక్ రిప్రజెంటేషన్ ఇచ్చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ లైన్ అయింది. నెక్స్ట్ లైన్ ఏంటి, కరెంట్ ఈక్వల్ టు టెంప్ అంటే కరెంట్ వాల్యూ ప్రజెంట్ 200 కానీ కరెంట్ ఈక్వల్ టు టెంప్ అని రాస్తున్నాం. చూడండి, కరెంట్ ఈక్వల్ టు మనకి ఎంత టెంప్ అంటున్నాం. టెంప్లో ఎంత ఉంది, 300 ఉంది. ఓకే, అంటే టెంప్లో 300 ఉంది. 300ని కరెంటులో అసైన్ చేసేస్తున్నాం, అంటే ఆ అడ్రస్ అనేది కరెంటులో అసైన్ చేస్తున్నాం కాబట్టి కరెంటు 200 అనే దగ్గర ఉంది కదా, అది స్ట్రైక్ అవుట్ అయిపోయి 300 నోడ్ ఎక్కడైతే ఉందో మెమరీ అడ్రస్ అక్కడ కరెంట్ అనే నేము అదే నోడ్కి తీసుకుంటుంది. ఓకే, ఇలా మనకి లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ కిందన ఎల్స్ పార్ట్ క్లోజ్ అయిపోయాక లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ ప్రీవియస్ 2 ఉంది కదా, ఇప్పుడు 3 అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ తీసుకోవాలి. ఐ వాల్యూ ఇప్పుడు -1 ఎంటర్ చేస్తాం. మీరు కావాలి అంటే ఎన్ని నెంబర్స్ అయినా ఇలాగే సేమ్ కోడింగ్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ మనం రన్ చేసుకుంటూ ఎన్ని నోట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ 3 నోట్సే క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ -1 ఇచ్చాను. వైల్ కండిషన్ -1 నాట్ ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి వైల్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్రియేట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక్కడికి లిస్ట్ అనేది ఇలా క్రియేట్ అయింది. మనకి ఇక్కడ నేమ్స్ చూడండి, ఫస్ట్ నోడ్కి హెడ్ ఉంది. ఫస్ట్ హెడ్ అనేది నల్ అయితే కాదు, ఫస్ట్ నోడ్కి హెడ్ ఉంది. టెంప్ అనేది న్యూ నోడ్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. కరెంట్ అనేది కరెంట్ పొజిషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మనం కరెంట్ అనే నోడ్ ఉపయోగించుకుంటాం. అంటే ఓకే, మనం ఇప్పుడు హెడ్ అనేది మాత్రం పర్మనెంట్గా ఫస్ట్ నోడ్కే ఇవ్వాలి ఉంటుంది. కరెంటు టెంప్ మూవ్ అవుతాయి, ఎందుకని న్యూ నోడ్కి టెంప్ అని తీసుకుంటాం. కరెంట్ పొజిషన్ని ఇండికేట్ చేయడం కోసం కరెంట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంటర్ యువర్ చాయిస్. మనకి స్విచ్లో ఇది ఎగ్జిక్యూషన్ అవుతుంది. కేస్ 1 ఎగ్జిక్యూషన్ అయ్యాక స్విచ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, స్విచ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది,
స్విచ్ నుండి స్విచ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చి వైల్ ఉంది, అంటే వైల్ మనం ఆల్వేస్ ట్రూ అన్నాం కాబట్టి మళ్ళీ ఎంటర్ అవుతుంది, వైల్ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకే, వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ యువర్ చాయిస్ మళ్ళీ రీడ్ చేయాలి మనం. ఓకే, చాయిస్ ఈసారి డిస్ప్లే ఇద్దాం, అంటే చాయిస్ నెంబర్ ఎంత ఇద్దాం, 2 ఇద్దాం. ఓకే, చాయిస్ నెంబర్ 2 ఇద్దాం. 2 ఇస్తే ఇక్కడ స్విచ్ దగ్గర చాయిస్ నెంబర్ 2 తీసుకుంటుంది. ఫస్ట్ కేసుని చెక్ చేసుకుంటుంది కేస్ వాల్యూ తోటి. చాయిస్ ఈక్వల్ టు కేస్ వాల్యూ, ఇక్కడ 1 కదా, 2 ఈక్వల్ టు 1, కండిషన్ ఫాల్స్. కేస్ 2ని చెక్ చేసుకుంటుంది. 2 చాయిస్ ఈక్వల్ టు కేస్ వాల్యూ ఇక్కడ 2 ఈక్వల్ టు 2, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మనకి కేస్ వాల్యూ సెకండ్ కేస్ మ్యాచ్ అయింది. కాబట్టి డిస్ప్లే మెథడ్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరగాలి, అంటే కాల్ అయింది. డిస్ప్లే మెథడ్ కాల్ అయింది కాబట్టి డిస్ప్లే మెథడ్ ఎక్కడ ఉందో ఎస్లిస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ కదా ఇది జీ అనేది, కాబట్టి ఎస్లిస్ట్ అనే క్లాస్లో డిస్ప్లే మెథడ్కి వెళ్తుంది. ఓకే, డిస్ప్లే మెథడ్కి వెళ్తుంది. డిస్ప్లే మెథడ్ ఇక్కడ ఉంది కదా. ఓకే, ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ లిస్ట్ ఉంది కాబట్టి మనం ఆ లిస్ట్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడానికి లాజిక్ డిస్ప్లే మెథడ్. కాబట్టి లిస్ట్ అనేది మనం ఆల్రెడీ డిజైన్ చేసిందే నేను రాస్తున్నాను ఇక్కడ. ఓకే, హెడ్ ఫస్ట్ నోడ్కి హెడ్ అనే నేమ్ ఉంది. హెడ్ నెక్స్ట్ ఇక్కడ 100. ఓకే, నెక్స్ట్ అనదర్ నోడ్ తీసుకున్నాం. త్రీ నోట్స్ తీసుకుంటున్నాం. $300. ఇక్కడ ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ 200, కాబట్టి లింక్ ఇస్తాం. నెక్స్ట్ సెకండ్ నోడ్ అడ్రస్ పార్ట్లో 300 రాసుకుంటున్నాం, లింక్ ఇస్తున్నాం. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు డిస్ప్లే మెథడ్ కాల్ అయినప్పుడు చూడండి, కరెంట్ ఈక్వల్ టు హెడ్. ఓకే, హెడ్ అనే నోడ్లో ఏ అడ్రస్ ఉందో, నోడ్కి ఏ అడ్రస్ ఉందో అది కరెంట్లో అసైన్ చేసాం. ప్రెజెంట్ కరెంట్ ఫస్ట్ పొజిషన్ నుంచి రావాలి, మనకి డిస్ప్లే అవ్వాలి కదా. కాబట్టి కరెంట్ అనేది ఫస్ట్ పొజిషన్కి ఉండాలి. కాబట్టి హెడ్ అసైన్ చేసుకుంటే మనకి ఫస్ట్ పొజిషన్ అవుతుంది కదా కరెంట్. ఇక్కడ కరెంట్ అనే నేమ్ ఇచ్చుకుంటాం ఫస్ట్. అంటే హెడ్లో హెడ్ నోడ్కి 100 కదా, ఆ 100 కరెంట్ కూడా అసైన్ అయింది, అదే మెమొరీ అడ్రస్. కాబట్టి ఆ నోడ్కే ఫస్ట్ నోడ్కే 100 అనే అడ్రస్ ఉన్న నోడ్కే మనం కరెంట్ అనే నేమ్ ఇచ్చుకున్నాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నోడ్ని. ఇప్పుడు ఎన్ని నేమ్స్ ఉన్నాయి, ఫస్ట్ నోడ్కి 2 నేమ్స్ ఉన్నాయి, హెడ్, కరెంట్. నెక్స్ట్ లైన్ ఏంటి, system.out.println ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. ఓకే, ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ అని ఉంది కదా, డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, మనకి ప్రెజెంట్గా ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది కరెంట్. డాట్ నెక్స్ట్ అంటే 200 అడ్రస్ ఉంది. ఓకే, 200 నోడ్ని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది 200 కదా, నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ. సమ్ వాల్యూ సమ్ అడ్రస్ ఉంది కదా, కాబట్టి కండిషన్ ట్రూ. నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూయే కదా, నల్ అయితే కాదు. కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి system.out.println మనకి సమ్ స్పేస్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. డబుల్ కొటేషన్స్లో ఎంటీ స్పేస్ ఇచ్చాం, అంటే ఫస్ట్ సమ్ స్పేస్ డిస్ప్లే చేసాం. నెక్స్ట్ కరెంట్ డాట్ డేటా. ప్రెజెంట్ కరెంట్ అనేది ఫస్ట్ నోట్కి ఉంది కాబట్టి డాట్ డేటా అంటే 10 డిస్ప్లే అవుతుంది. ఓకే, కరెంట్ డాట్ డేటా అంటే 10. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, 10 అనేది డిస్ప్లే అయింది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ లైన్ చూడండి, కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200. ఆ 200 ఏదైతే ఉందో అది కరెంట్ అవ్వాలి. కరెంట్లోకి అసైన్ చేస్తాం కదా. కరెంట్లో ఇప్పుడు 100 ఉంది. 100 మనకి
చేంజ్ అవుతుంది చూడండి. కరెంట్ వాల్యూ ఇప్పుడు అడ్రస్ అనేది చేంజ్ చేస్తాం. కరెంట్లో 200 అడ్రస్ని అసైన్ చేసాం కాబట్టి కరెంట్ 100 దగ్గర స్ట్రైక్అవుట్ అయిపోతుంది. 200 అడ్రస్ ఎక్కడైతే ఉందో ఏ నోడ్కి ఉందో అది కరెంట్ అవుతుంది. ఓకే, కింద నా స్టేట్మెంట్ బట్టి మనం కోడింగ్ పార్ట్ బట్టే అక్కడ డయాగ్రామ్లో మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఓకే, కరెంట్ వాల్యూ 100 ఇప్పుడు 200 అయిపోయింది. ప్రీవియస్ 100 ఉండేది, ఇప్పుడు 200 అడ్రస్ అసైన్ అయింది. కరెంట్ డాట్ నెక్స్ట్లో 200 కదా ఫస్ట్ నోడ్లో ఉంది కాబట్టి ఆ 200ని కరెంట్ అంటున్నాం. ఓకే, కాబట్టి కరెంట్లోకి అసైన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఎంత అవుతుంది, 200 నోడ్కి కరెంట్ అనే నేమ్ వచ్చింది. మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసుకోవాలి. వైల్ కండిషన్ ఏంటి, కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, ప్రజెంట్ కరెంటు సెకండ్ నోడ్ దగ్గర ఉంది కదా, డాట్ నెక్స్ట్ అంటే కరెంట్ డాట్ నెక్స్ట్లో ఏముంది, 300 అడ్రస్ ఉంది. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏంటి 300 కాబట్టి 300 నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ట్రూ అయింది. కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి సమ్ స్పేస్ డిస్ప్లే అవుతుంది. 10 తర్వాత సమ్, ఇక్కడ నేను జస్ట్ చూడండి 10 తర్వాత సమ్ స్పేస్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్లస్ అని కరెంట్ డాట్ డేటా రాసుకున్నాం. కరెంట్ డాట్ డేటా అంటే ఎంత, ప్రజెంట్ కరెంట్ నోడ్ యొక్క డేటా ఎంత 20. ఓకే, 20 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ లైన్ ఏముంది, కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఓకే, కోడింగ్ పార్ట్ అబ్జర్వ్ చేయండి. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ప్రజెంట్ కరెంట్ సెకండ్ నోడ్ దగ్గర ఉంది. డాట్ నెక్స్ట్ అంటే 300 అడ్రస్సే కదా ఉంది. ఆ 300 అడ్రస్ని కరెంట్లో అసైన్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ వాల్యూ ఇప్పుడు చేంజ్ అయింది. అడ్రస్ అనేది చేంజ్ అయింది, 300 అయింది కాబట్టి 200 దగ్గర కరెంట్ని స్ట్రైక్అవుట్ చేసి 300 నోడ్కి కరెంట్ అనే నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి కండిషన్. వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ ఎంత, ప్రజెంట్ థర్డ్ నోడ్ లాస్ట్ నోడ్ దగ్గర కరెంట్ అనే నేమ్ ఉంది కాబట్టి ఆ అడ్రస్కి. కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే నల్ కదా, ఇంటూ మార్క్ అంటే నల్లే, నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఫాల్స్. ఓకే, మనం ఇంటూ మార్క్ బదులు నల్ అని రాసేసుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఇంటూ మార్క్ తోటి డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేదంటే నల్ అని రాసేసుకోవచ్చు. కాబట్టి ఇంటూ మార్క్ ఉంది కాబట్టి నల్ అని మీనింగ్. నల్ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వైల్ బ్లాక్ ఎంటర్ అవ్వదు, వైల్ లూప్లోకి ఎంటర్ అవ్వకుండా. నెక్స్ట్ లైన్ ఏంటి, నెక్స్ట్ లైన్ చూడండి, వైల్కి తర్వాత లైన్ సిస్టమ్ డాట్ ప్రింటర్ లైన్ ఎంటీ స్పేస్ సమ్ స్పేస్ అనేది 20 తర్వాత డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత కరెంట్ డాట్ డేటా. కరెంటు ఇప్పుడు లాస్ట్ నోడ్ దగ్గర కరెంట్ ఉంది కదా, కరెంట్ అనే నేమ్ లాస్ట్ నోడ్కి ఉంది కాబట్టి డాట్ డేటా అంటే 30. సమ్ స్పేస్ అనేది డిస్ప్లే అయింది కదా ఇక్కడ ముందుగానే, ఇదే లైన్లో స్పేస్ డిస్ప్లే అయిన తర్వాత 30 కాబట్టి స్పేస్ ఉండి 30 వస్తుంది. ఇలా అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. లింక్డ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వరుసగా డిస్ప్లే అవుతాయి. ట్రావర్స్ ఎలా చేస్తే ఫస్ట్ నోడ్ నుంచి ట్రావర్సింగ్ అనేది జరుగుతుంది. వన్ సైడే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్కి మాత్రమే మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో ట్రావర్సింగ్ అనేది చేయగలం. ఓకే, అంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ నుంచి నెక్స్ట్కి అలా ట్రావర్సింగ్ అనేది చేయగలం. అది ఆర్డర్లో మనకి ఏది స్కిప్ చేయం. ఓకే, అడ్రస్ బేస్ చేసుకుంటూ మన లింక్ ఏదైతే ఉందో అడ్రస్, ఆ అడ్రస్ బేస్ చేసుకుంటూ లాస్ట్ వరకు మూవ్ అవుతుంది. ఓకే, లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, డిస్ప్లే మెథడ్. ఓకే, క్రియేట్ మెథడ్ అయింది, మనకి డిస్ప్లే మెథడ్ అయింది. నెక్స్ట్ క్లాస్లో ఇన్సర్ట్ మెథడ్ చెప్పుకుందాం. మనకి ఇక్కడ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుందని చెప్పుకున్నాం కదా. స్విచ్ కేసు 2 ఎగ్జిక్యూషన్ అయింది. 2 అయిన తర్వాత చూడండి స్విచ్
ఎండింగ్ బ్రేస్ అబ్జర్వ్ చేయండి. దాని కింద వైల్ ఎండ్ అని ఉంది. వైల్ అంటే ఆల్వేస్ ట్రూ అని తీసుకుంటుంది. ఓకే, వైల్ ఆల్వేస్ ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి లోపలికి వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ యువర్ చాయిస్ అంటే మనం బయటికి ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వడం కోసం ఏమివ్వాలి? ఆల్రెడీ ఆప్షన్స్ చూసారు మీరు, 6 ఎగ్జిట్. కాబట్టి ఎంటర్ యువర్ చాయిస్ 6 ఇచ్చారనుకోండి. ఇప్పుడు చాయిస్ వాల్యూ ఎంత? 6. చాయిస్ 6 ఇచ్చాం కాబట్టి చాయిస్ వాల్యూ 6. కేసు 1 మ్యాచ్ అవ్వలేదు, కేసు 2 మ్యాచ్ అవ్వలేదు, నెక్స్ట్ కేస్ 3, 4, 5 మ్యాచ్ అవ్వలేదు, 6 మ్యాచ్ అయింది కదా. సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అని మనకి కాల్ అయింది, మెథడ్ కాల్ అయింది కాబట్టి ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మెయిన్ క్లోజింగ్, క్లాస్ క్లోజింగ్. ఓకే, ఫస్ట్ మెయిన్ క్లోజింగ్, నెక్స్ట్ క్లాస్ క్లోజింగ్. వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది, నెక్స్ట్ మెయిన్ క్లోజింగ్, క్లాస్ క్లోజింగ్. ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది.